హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ ని సింపుల్ గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం నార్మల్ హ్యాండ్స్ ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నానండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 7.75 ఇంచులు, అలాగే చంక లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 8.5 ఇంచులు. మీ హ్యాండ్ పొడవు ఎంతైతే ఉంటుందో అదే మెజర్మెంట్స్ తోటి మీరు హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. మనం ఇలా లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ని డిజైన్ చేసుకోవడం కోసం ఈ విధంగా బకరం పీస్ ని కట్ చేసుకోవాలి. అయితే మనకి ఈ బకరం పీస్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు వెడల్పు ఉండేలా తీసుకోవాలి. అలాగే పొడవు వచ్చేసి చూడండి, మనం లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకుంటాం కదా, ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా ఈ బకరం పీస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ బకరం పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపు నుంచి ఈ విధంగా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ప్రతి మార్కింగ్ కి మధ్యలో 2 ఇంచులు గ్యాప్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా 1.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం లైన్స్ డ్రా చేసుకోవాలి. మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలానే మార్క్ చేసుకున్నాము అంటే మనకి లైన్ అనేది స్ట్రైట్ గా వస్తుంది. మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అలాగే మరలా ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా ఈ లైన్స్ అన్ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డిజైన్ ని మార్క్ చేసుకోవడం కోసం మనం హ్యాండ్ తో అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలకి మూతలు ఉంటాయి కదా, ఒక మూత తీసుకొని మనం ఈ మూతతో అయినా డిజైన్ ని నీట్ గా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఈ మూతని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసేసుకోవాలి. మరలా ఇక్కడ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ప్రతి బాక్స్ లో కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా సర్కిల్స్ లాగా డ్రా చేసుకోవాలి. మీరు హ్యాండ్ తో అయినా ఇలా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి మూత ఒకటి తీసుకొని ఇలా డ్రా చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ తో కంటే కూడా ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి షేప్ అనేది నీట్ గా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి, మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఈ మార్కింగ్ పక్కనే కట్ చేసుకోవాలి. మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత నీట్ గా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా షేప్ అనేది అంత నీట్ గా వస్తుంది. చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ ని ఈ లైనింగ్ క్లాత్ కి జాయిన్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి, మనకి ఈ బకరం పీస్ కి ఒక వైపున షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉండే వైపున క్లాత్ మీదకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మీరు ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, అలాగే ఈ బకరం పీస్ కూడా టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ రెండు కూడా మనకి ఇలా స్ట్రైట్ గా ఉండేలా చూసుకొని మనకి ఈ చివరన వచ్చేసరికి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచి ఉండేలా ఈ బకరం పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఐరన్ బాక్స్ తో ఒక్కసారి ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఈ బకరం పీస్ అనేది క్లాత్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది.
చూసారా, ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ బక్రం పీస్ అనేది క్లాత్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది. మనకి ఇలా జాయింట్ అయిపోతుంది కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, మనం ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ కదా. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ వైపు పై వైపున ఉండేలా చూసుకోవాలి. అంటే మనకి ఇది వచ్చేసి రైట్ సైడ్ అన్నమాట. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా. ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టేసుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి డిజైన్ ఎలా అయితే ఉందో ఈ డిజైన్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా మనకి బకరం పీస్ మీద స్టిచ్ అనేది పడకుండా బకరం పీస్ కి పక్కనే పడేలా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా మనకి ఈ స్టిచ్ అనేది బకరం పీస్ మీద పడకుండా బకరం పీస్ పక్కనే పడేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్ తీసివేయాలి. చూడండి, ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని ఈ మెయిన్ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. అంటే ఈ బకరం పీస్ మీద స్టిచ్ చేసుకోవాలి. మనం ఎలా స్టిచ్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఒకవేళ వాష్ చేసినా కూడా మనకి ఈ బకరం పీస్ అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ చుట్టూ కూడా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బకరం పీస్ చుట్టూ కూడా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మరలా చెప్తున్నానండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బకరం పీస్ వచ్చేసి లైనింగ్ పీస్ కి అలాగే మెయిన్ పీస్ కి మధ్యలోకి వెళ్ళేలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారా, నీట్ గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది. మీరు ఈ డిజైన్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కైనా పెట్టుకోవచ్చు, మీడియం హ్యాండ్స్ కైనా పెట్టుకోవచ్చు, అలాగే ఎల్బో హ్యాండ్స్ కైనా పెట్టుకోవచ్చు అండి. ఏ హ్యాండ్స్ కైనా కూడా మీరు ఇలా డిజైన్ చేసుకున్నారు అంటే మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్ ని సింపుల్ గా ఎలా డిజైన్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.